ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మధ్యాహ్న భోజనం పథకంలో సన్నబియ్యం పూర్తి స్థాయిలో అందించడం జరిగిందని, నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కోరుపల్లి, వాకాడ, కూరాడ గ్రామాల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు జక్కంపూడి కృష్ణ కిరణ్, లక్ష్మీరెడ్డి, డివైఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి అంగన్వాడీ సెంటర్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పథకంలోని భోజనాలను పరిశీలించారు. అలాగే కూరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని మధ్యాహ్నం భోజనాల్లో సన్నబియ్యం, మామూలు బియ్యం మిక్స్ చేసి వడ్డించడాన్ని గుర్తించి వారిపై చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న గుడ్లను పరిశీలించి విద్యార్థులు భోజనం చేస్తున్న హాజరు శాతాన్ని పరిశీలించారు. ఈ పాఠశాలలో రుచికరమైన కూరలు వడ్డించడం లేదని విద్యార్థులు అడిగి తెలుసుకోవడం జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అలాగే అంగన్వాడీ సెంటర్లో చిన్నారులు చాలా తక్కువగా ఉంటున్నారని, చిన్నారులు అధిక సంఖ్యలో ఉండే విధంగా చిన్నారుల తల్లిదండ్రులను కలిసి హాజరు శాతం పెంచాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. పలు గ్రామాలు విజిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే పలు అంగన్వాడీ సెంటర్లు, జడ్పీ హై స్కూల్, అలాగే రేషన్ డిపోలు కూడా తనిఖీ చేయడం జరిగింది. అందులో కొన్ని లోటుపాట్లను గుర్తించడం కూడా జరిగింది. కోరిపల్లి అనే గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో అవకతవకలు గుర్తించడం జరిగింది. టీచర్ మీద, అలాగే ఎవరైతే ఉన్నారో సూపర్వైజర్ మీద కూడా షోకాజ్ నోట్ ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మన కూరాడ జడ్పీ హై స్కూల్లో పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. అక్కడ కొంత ఎక్కువ కారంగా ఉండడం వల్ల పిల్లలు ఇంటేక్ తీసుకోలేకపోతున్నారు. కొన్ని ఎగ్స్ పాతవిగా ఉండడం గుర్తించడం, వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది మార్పించమని. మాతో పాటు విద్యాశాఖ అధికారులు, అలాగే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.